నాగార్జున నాన్నగారు హేమా ఊరు వెళ్ళాలంటావా? ఎంతండి 2 రోజులే కదా. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫార్మ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ అటెండ్ అయ్యారంటూ కన్నడ మీడియా కోడై కూసింది. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? హలో, అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమండి, నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు. నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఓకే మా, థ్యాంక్ యూ. గుడ్ బై. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. సో అది ఫేక్ న్యూస్ అండి, బాగానే ఎక్స్ట్రా తింటున్నా. అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. అయితే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీకి తాను వెళ్లలేదంటూ హేమ చేసిన వీడియోలో ఏ డ్రెస్ తో ఉన్నారో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో కనిపించారు. హేమ రిలీజ్ చేసిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ కాస్త జాగ్రత్తగా చూడండి. అక్కడున్న చెట్లను చూశారు కదా, ఇక్కడ సీన్ కట్ చేస్తే హేమ వీడియో చేసిన చెట్టు బెంగళూరు ఫామ్ హౌస్ లో ఉంది. రేవ్ పార్టీ గురించి మీడియా చెప్తేనే ఆ విషయం హేమ మేడం కు తెలిసిందట. ఇది హేమ చెప్పిన 3వ అబద్ధం. కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది, ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. సో దయచేసి ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. వెళ్ళు వెళ్ళు. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. నాన్నగారు